జగన్ బస్సు యాత్రకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది. చిలకపాలెం, శ్రీకాకుళం బైపాస్, కొమర్తి, నర్సన్నపేట, కోటబొమ్మాలి, పరశురాంపురం క్రాస్, టెక్కల వరకు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం అక్కడే సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గాన అక్కవరానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కవరం నుంచి హెలికాప్టర్లో విశాఖకు చేరుకొని ఆ తర్వాత విజయవాడకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం నాయుడు అందిస్తారు. 24 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్ల నియోజకవర్గంలో ప్రకృతి రిసార్ట్ చేరుకుంది. గత రాత్రి బస్ చేసినట్టు ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో ఆయన పర్యటన మొదలు కానుంది. బస్సు యాత్రతో పాటు మొత్తం 7 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. కేవలం NH-16 పైన ఈ బస్సు యాత్ర అంతా కొనసాగుతుంది. చివరిగా బహిరంగ సభ మాత్రం ఆకాశ లెక్కవరం సంతబొమ్మాలి మండలం టెక్కల్ నియోజకవర్గం సంబంధించినటువంటి అక్కడ బస్ జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీలో వారందరూ కూడాను ఈరోజు వారి అంటే ముఖ్యమంత్రి కలిసేందుకు గత రాత్రి రావడం జరిగింది. చూస్తే ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించినటువంటి అన్ని విషయంలో కూడాను జరిగినటువంటి ఏదైతే రాయి దాడి ఉందో ఆ దాడి తర్వాత పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం మాత్రం ఈ పర్యటన సాగే క్రమం మాత్రం మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తే కనుక ఈ ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం మాత్రం పూర్తిగా ప్రస్తుతం మనం చూస్తాం. చిలకపాలెం వద్ద లక్కవరం వద్ద ప్రకృతి రిసార్ట్స్ లో బస్ చేసినటువంటి ముఖ్యమంత్రి హెచ్చర్ల నియోజకవర్గం చిలకపాలెం వద్ద గొర్రెల కిరణ్ అభ్యర్థిని వచ్చి ఆయన ప్రజలకు పరిచయం చేస్తారు. మరోవైపు శ్రీకాకుళం బైపాస్ మీదుగా సింగుపురం, అదేవిధంగా కోమర్తి, అదే మడప, నరసనపేట నియోజకవర్గాలను కలుపుకుంటూ అక్కడ వాండ్రంగి, అదేవిధంగా కోటబొమ్మాలి, కన్నెవలస అంటే ఇది టెక్కలకు సంబంధించింది. పరశురాంపురం క్రాస్ రోడ్తో పాటు అంతా NH-16 కొత్తూరు వరకు సాగుతుంది. చివరిగా ఆకాశ లక్కవరం టెక్కల్ నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో సభ జరుగుతుంది. ఎవరైతే మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడాను ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు. పెద్ద మొత్తంలో బస్సులు కూడా సుమారు 800 బస్సుల్ని ఇక్కడ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభిమానులు రావడానికి బస్సుకి ఏర్పాటు చేశారు. హైవే మీద సాగినటువంటి ఈ ఏదైతే బస్సు యాత్ర ఉందో బస్సు యాత్రలో రద్దీ ఎక్కువ ఉంటుంది. హైవే మీద ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం సుమారు 1800 మంది సిబ్బందిని నియమించారు. హైవే మీదుగా జరిగినటువంటి ఈ బస్సు యాత్ర ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే నియోజకవర్గ కేంద్రాలన్నీ కూడాను ఇటు హెచ్చర్లు మొదలుకొని ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసనపేట, టెక్కలి ఇవన్నీ కూడాను కలుపుకుంటూ అటు ఇచ్చాపురం నుండి పాతపట్నం నుండి వచ్చినటువంటి అభ్యర్థులు టెక్కలు చేరుకుంటారు. టెక్కలు అంటే ఈ బస్సు యాత్ర చివరి రోజు కావడం శ్రీకాకుళంలో ముగించడంతో మాత్రం టెక్కల నియోజకవర్గం వేదిక కానుంది. ఆకాశ లెక్కవరంతో జరిగినటువంటి బహిరంగ సభకు మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేయనున్నారు. అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన మొదలైన నాటి నుండి జరిగినటువంటి ఏదైతే రాయి దాడి తర్వాత పోలీసులు మాత్రం అప్రమత్తం అయ్యారు. ఆయన పర్యటనలో మాత్రం అడుగడుగునా కూడాను ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కల్పించారు. హైవే మీద రోపార్టీతో పాటు క్యాన్వాయ్లో కూడాను ఎటువంటి అవాంఛనీయ సంఘటన అంటే అప్రోచ్ రోడ్డుకి ఎక్కడ కూడాను ఈ వెహికల్ వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం హైవే మీద ఇదంతా కూడాను బస్ యాత్ర నడుస్తుంది. అన్ని నియోజకవర్గాలను కలుపుకోవడంతో పాటు కేవలం రాజాం, పాలకొండ, పాతపట్నం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం టెక్కల్ సభకు చేరుకుంటారు. నిన్న రాత్రి చేరుకున్నటువంటి ఈ ఏదైతే బస్ యాత్ర ఉందో ప్రస్తుతం హెచ్చర్ల నియోజకవర్గాల్లో లుకటే ఉంది. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి బయలుదేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడాను ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి అంటే ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇటు 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అంటే పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో 9 గంటల నుండి 3 గంటల వరకు సాగే ఈ బస్సు యాత్ర 3 గంటలకి సంతబొమ్మాలి మండలం నుండి ఆకాశ లెక్క వద్ద మాత్రం ఈరోజు బస్సు యాత్ర ఉండబోతుంది. చూస్తే చాలా మంది అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరూ కూడా ఈ బస్సు యాత్ర ఎలా సాగుతుంది? బస్సు యాత్ర ఎలా సాగబోతుంది? సూపర్ గా ఉందండి బస్సు యాత్ర, చాలా బాగుంది, సాగుతుంది. బస్సుగా చూస్తే మొత్తం హైవే మీద జరుగుతుంది. హైవే మీద ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు సార్. లావేరు మండలం సార్, మాది అదపాక గంటేడు సత్యం ఎంపీటీసీ అదపాక సార్. బస్సు యాత్ర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ వైసీపీ హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ఆ తర్వాత NAR అనే వ్యక్తి బీజేపీ కూటమికి సంబంధించి ఆయన 0.5% ఓట్లు మాత్రమే ఉన్నాయి, పక్కగా గెలిపిస్తాం.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు అన్ని విధాలు బాగున్నాయి. మాకు ఇక్కడ ఒకటే మేము జగన్మోహన్ రెడ్డిని కోరింది ఏంటంటే యూత్ ఉన్నారు, కుర్రవాళ్ళు ఎడ్యుకేషన్ చేసి డిగ్రీ చదివిన వాళ్ళు ఈ లోకల్గా ఉద్యోగాలు ఇస్తామని ఇంతకుముందు ఇచ్చారు. అది ఒకటే మాకు లోటు ఉంది ఈ నియోజకవర్గంలో. అది మాకు చేసి పెడితే చాలు, దాన్ని మేము కోరుకుంటాం. హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే ఇక్కడ గొర్రెకొండ 40,000 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో కనుక ఈ బస్సు యాత్ర అంతా కూడాను NH16 ఇక్కడ హెచ్చర్లు మొదలుకొని టెక్కల వరకు కూడా సాగుతుంది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి అభియోగం చేసే అవకాశం కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఎక్కడ లేదు సార్, ఎటువంటి ఇది కూడా లేదు. ఆయన పెట్టే సంక్షేమ పథకాలు ఆయనకి గుర్తించి ప్రజలు 50 మంది కూడా స్వయం సిద్ధంగా వచ్చి రాత్రి పాలు కష్టపడి ఇంతవరకు సిద్ధంగా ఉన్నాం. మేము అందరం కలిసి ప్రజలు మేమే కదా, నాయకులమే కాదు, ప్రజలు కూడా స్వయం సిద్ధంగా వచ్చి చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి పర్యటనకి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడు వస్తారా, ఆయన చూస్తామని చెప్పేసి చూస్తే పాతపట్నం నియోజకవర్గం సంబంధించినట్టు అభ్యర్థి రెడ్డి శాంతి ఆల్రెడీగా సభ దగ్గర చేరు. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఉండదు కాబట్టి ఆయనతో పాటు ఆమె వెళ్ళే పరిస్థితి ఉంది. వీరు కాన్వాయ్తో పాటు సభకు చేరుకుంటారు. కేవలం హెచ్చర్ల నియోజకవర్గం సంబంధించి గొర్రెకిరణ్ నిన్న రాత్రి ప్రజలకు పరిచయం చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన గెలిపించాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక శ్రీకాకుళం సంబంధించి ధర్మాన ప్రసాద్ కూడా నిన్న రాత్రి ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన కూడాను అంటే ఆయన అభ్యర్థి కాబట్టి ఈసారి ఆయన గెలిపించాలని ముఖ్యమంత్రి ప్రజలు కోరడం జరిగింది. ఇలాగ అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం తన వద్ద నిలబెట్టుకొని ప్రజలకు మాత్రం ఇంటరాక్ట్ చేస్తున్నారు. కేవలం ఈ అదృష్ట భాగ్యం మాత్రం గొర్రెకిరణ్తో పాటు అటు ధర్మాన ప్రసాద్, అదేవిధంగా నర్సనపేట అభ్యర్థులు ధర్మాన కృష్ణదాస్తో పాటు టెక్కల్లో ఉన్నటువంటి ఎవరైతే దుబాడు సీనికి మాత్రం అవకాశం దక్కిన వారంతా కూడాను సభకు చేరుకోవాలి. సభలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. శ్రీకాకుళం జిల్లాకు గత 5 ఏళ్లుగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఉద్దానం ప్రాంతంతో పాటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి సాగునీరు ఫేజ్ 1 స్టేజ్ 2 పనులు త్వరగా చేపట్టడం, మరోవైపు ఉద్దానం ప్రాంతానికి సంబంధించిన తాగునీటి సమస్యను తీర్చేందుకు 700 కోట్ల రూపాయలు వెచ్చించడం, తీర ప్రాంతంలో మత్స్యకారులకు మాత్రం 2 పోర్టుల నిర్మాణం, అదేవిధంగా ఏదైతే మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం, ఇవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా తన హయాంలో అభివృద్ధి అయ్యాయి. మళ్ళీ కనుక అవకాశం ఇస్తే వచ్చే 5 ఏళ్ళలో కూడాను అభివృద్ధి చేసి చూపిస్తానన్న నినాదంతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే మేమంతా సిద్ధం బస్సు యాత్ర మాత్రం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది. ఈ బస్సు యాత్ర సుమారు 70 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే హెచ్చర్లు మొదలుకొని టెక్కల వరకు సాగే ఈ సభ స్టేట్ హైవేకి సంబంధించి సంతబొమ్మాల మండలం ఆకాశ లక్క వరకు ఏర్పాటు చేసినట్టు బహిరంగ సభకు మాత్రం పెద్ద మొత్తంలో జనాలను తరలిస్తున్నారు. ఎందుకంటే 800 బస్సులు వినియోగించారు 10 నియోజకవర్గాలకు సంబంధించి. ఇటు రాజాం కానీ, పాలకొండ కానీ, పాతపట్నం ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులు అక్కడ చేరుకోవాలి. టెక్కలంతా కూడా హైవేలో ఉంటారు. ఇచ్చాపురంకి సంబంధించిన అభ్యర్థి కూడా టెక్కలకు రావాల్సి ఉంటుంది. పలాసకు సంబంధించి శ్రీధర్ అప్పలరాజు కూడా పలాసకు ఇచ్చేసే పరిస్థితుంది. ఇటువంటి తరుణంలో ఈ సభను సక్సెస్ చేసేందుకు శ్రేణులందరూ కూడాను సన్నాహితం అవుతుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు విశాఖపట్నం, విజయనగరంతో పాటు శ్రీకాకుళం పోలీసులు సుమారు 2,000 మంది పోలీసులు హైవేతో పాటు అప్రోచ్ హైవేలో కూడా భద్రతా ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసు పహారా మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రజలు పెద్ద మొత్తంలో తరలిస్తారు. కాబట్టి ఈ బస్సు యాత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి. ఇది చివరి సభ కావడంతో మాత్రం పెద్ద మొత్తంలో ప్రజలు రావడంతో పాటు ఈ సభను సక్సెస్ చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ముఖ్యమంత్రిని చూసేందుకు పెద్ద మొత్తంలో వస్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవాలి అన్నటువంటి నినాదంతో వైసీపీ శ్రేణులందరూ ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఓటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో వస్తున్నటువంటి ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో చివరి సభ మాత్రం పూర్తి స్థాయిలో పెద్ద బల పరీక్ష ఉంటుంది. 10 మంది నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అక్కడ చేరుకుంటారు. వారందరూ కూడాను వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారిని గెలిపించాలి. వచ్చే 5 ఏళ్ళలో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మారుస్తాం. ఇప్పటికే బావనపాడు పోర్టుతో పాటు సాగునీటి సమస్యతో పాటు ఉద్దానం ప్రాంతంలో తాగునీటి సమస్యలను తీర్చినటువంటి ఘనతను ఆర్జించినట్టు వైఎస్ జగన్ వచ్చే 5 ఏళ్ళలో శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కల్పనతో పాటు ఉపాధి అంటే నిరుద్యోగులు ఉద్యోగాల కల్పన, మత్స్యకారులకు ఉపాధి కల్పన ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి వారు ప్రాధాన్యపడుతున్నారు. ఈ తరుణంలో ఆయన చేస్తున్నటువంటి ఈ బస్సు యాత్ర ముగింపు ఏ మేరకు ప్రజలు వస్తారో అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్ల నియోజకవర్గంలో ప్రకృతి రిసార్ట్ చేరుకుంది. గత రాత్రి బస్ చేసినట్టు ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో ఆయన పర్యటన మొదలు కానుంది.